హలో అండి, నేను మీకు ఈరోజు చాలా ఈజీ మెథడ్లో క్రిస్పీ అండ్ టేస్టీ శక్కరపారే ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. పిల్లలకి త్వరలో హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి కదండి. ఈవినింగ్ స్నాక్స్గా వాళ్ళకి ఈ శక్కరపారే చేసి పెడితే సూపర్ హ్యాపీగా తింటారు. ఇవి చేయడం చాలా ఈజీ అండ్ మన ఇంట్లో ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటేనే సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ శక్కరపారే రెడీ అయిపోతాయి. సో లెట్స్ స్టార్ట్ మేకింగ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లేక ప్లేట్లో ఒక 200 గ్రామ్స్ వీట్ ఫ్లార్ అంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు మెజరింగ్ కప్ లేకపోతే ఏదైనా గ్లాస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము అరకప్పు మైదా పిండి వేసుకోవాలి. పిండిలు రెండు ముందుగా జల్లించి పెట్టుకొని అప్పుడు మెజర్ చేసుకుంటే ఎప్పుడైనా బెటర్ అండి. ఇక్కడ మీరు మైదా పిండి అస్సలు వాడము అని అనుకుంటే కనుక దాని ప్లేస్లో మళ్ళీ గోధుమ పిండి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని పిండిలతో పాటే వేసుకోవాలి. సూజీ రవ్వ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఏమీ పర్వాలేదండి. నెక్స్ట్ 3/4 కప్ పంచదార వేసుకుంటున్నాను. పంచదార పౌడర్లా కాకుండా అలానే వేసుకోవాలి. నీళ్లతో కలిపేసరికి పంచదార కరిగిపోతుందండి. సో షుగర్ వేశాక ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ రెసిపీ చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే స్వీట్ బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక టీ స్పూను సోంపు వేసుకోవాలి. సోంపు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. అలాగే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి దంచి పెట్టిన ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అన్నీ కలిపాక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక పిండిలో నెయ్యి చక్కగా కలిసేటట్టుగా బాగా మెదాయించి కలపాలి. మనము బాగా కలిపాక పిండిని చేత్తో గట్టిగా పిడికెడు బిగిస్తే ఒక ఉండలా తయారవుతుందండి. అంటే ఇందులో మనము వేసిన నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఒక టైట్ డోవ్లా కలుపుకోవాలి. నీళ్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. యాక్చువల్గా కొంచెం చిలకరిస్తూ కలిపితే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకి పిండి ముద్ద బాగా గట్టిగా టైట్గా రావాలి. పిండి సాఫ్ట్ అయితే కనుక శక్కరపార క్రిస్పీగా రావండి. సో గుళ్ళగా రావాలంటే మాత్రం ప్రికాషన్స్ తీసుకోవడం చాలా బెటర్. నేను మీకు ఇక్కడ చూపించిన విధంగా పిండిని కలుపుకుంటే పర్ఫెక్ట్ శక్కరపారే వస్తాయండి. పిండి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి. కలిపిన పిండి ఎక్కువసేపు నానబెట్టవసరం లేదండి. ఈలోగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి నూనె కాగబెట్టుకోవాలి. నూనె కాగే లోపల మనం శక్కరపారే చేయడం స్టార్ట్ చేసుకోవాలి. పిండిని ఒకసారి బాగా మెదాయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న ఉండ తీసుకొని రొట్టెపీట పైన ఒక చపాతీలా పాముకోవాలి. చపాతీ మనం కొంచెం మందంగా పాముకోవాలి. అంచులు రౌండ్గా రావు, కొద్దిగా క్రాక్డ్గా వస్తాయి. ఎందుకంటే ఇట్స్ ఓకేనండి, పర్వాలేదు. పిండి సాఫ్ట్ స్మూత్గా ఉండదు కాబట్టి అంచులు అలా ఉంటాయి. ఇప్పుడు మనము చపాతీని నైఫ్తో కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, అంటే స్క్వేర్, ట్రయాంగిల్, డైమండ్ ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్స్లో కట్ చేస్తున్నాను. కడాయిలో పక్కనే నూనె కాగుతుంది కదండి. స్టవ్ మంట మీడియంలో పెట్టుకొని శక్కరపారేల్ని ఫ్రై చేసుకోవడానికి కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకొని ఒక్క క్షణం పాటు అలా వదిలేసి కాసేపు ఆగి గరిటెతో అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండో చపాతీ పామి అలానే స్క్వేర్ పీసెస్ కట్ చేసుకొని నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చాక తీసివేస్తూ ఉండాలి. ఇలానే బ్యాచ్ వైజ్గా శక్కరపారెలన్నీ కూడా వేయించి తీసి చల్లారాక ఒక బౌల్లో వేసుకొని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని 10 నుంచి 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ అన్నాళ్ళు పిల్లలు ఉన్నెవరు కదండి వాటిని. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే వేయించేటప్పుడు నూనె మీడియం హీట్లో ఉండాలని. హై హీట్ అస్సలు పనికిరాదు. అలానే కరెక్ట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసివేయాలి. ఇంకొంచెం ఉంచుదామనుకుంటే మాత్రం పక్కగా మాడిపోతాయి. నేను అలానే తీయకుండా ఒక వాయిని ఆలస్యం చేశానండి. కొద్దిగా డార్క్ కలర్ వచ్చేసాయి. సో అక్కడి నుంచి నెక్స్ట్ వాయి నుంచి మాత్రం జాగ్రత్త పడుతూ తీసుకున్నాను. సో ఇలాంటి మంచి టిప్స్ పాటిస్తూ చేస్తే కనుక సూపర్ క్రిస్పీ టేస్టీ శక్కరపారే చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా కాంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ and do support and help me to grow my channel. Thank you so much for watching my video. Thank you, dear friends.